బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని తెలంగాణలో కేసీఆర్ చేసి చూపించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కొరబడింది. అందుకే పార్టీ కొంత నష్టపోయింది. అదే లోపమైంది. అదే సమయంలో 420 నేచర్తో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టారు. కాంగ్రెస్ను నమ్మితే నట్టేట ముంచారు. కాంగ్రెస్ అంటేనే అక్రమ వసూళ్లు, దాడులు అన్నారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులను ఏనాడు వాడుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. రైతు బంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి చెప్పుతో కొడతామని బెదిరిస్తున్నారు. రైతు బంధు ఆగిపోయింది. అన్నదాతలను చెప్పుతో కొట్టమన్న కాంగ్రెస్ వాళ్లను రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పులతో కొట్టాలని బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 సార్లు నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. నీళ్లు పోయాయి, కరెంటు పోతోంది. గులాబీ కార్యకర్తలకు పోరాటం కొత్త కాదు. చంద్రబాబు వైఎస్లను గడగడలాడించి తెలంగాణ తెచ్చారు కేసీఆర్. గులాబీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ని ఏమీ చేయలేరు. మీరు కాంగ్రెస్ కుట్రలను అన్నింటినీ చూశాం. కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోరు కాంగ్రెస్ వాళ్ళు. పిల్ల కాకులు వీళ్ళు. సో ఈ బాధ్యత లేదు కాంగ్రెస్ వాళ్లకు అని ఆరోపించారు. 20 ఏళ్ళు ఇంకా వరుసగా మళ్ళీ తెలంగాణ పరిపాలించే అవకాశం తెలంగాణ జగన్గా ఇస్తారు, కేసీఆర్కి ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా అదే మొత్తం తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో జరిగే పోరాటాలకు అందరం సన్నద్ధంగా ఉండాలి. ఆ రోజు కూడా ఎర్రగొండల మీద మన పొలాలు వెళ్ళిపోతున్నాయి, కూడా పొట్టకొచ్చిన పొలాలు పోతున్నాయి. ఒక్క ధర నీళ్ళు ఇవ్వమంటే కూడా ఇవన్నీ చంద్రబాబు మెడలు ఉంచడానికి కేసీఆర్ గారు ఎంతో ప్రారంభించింది. మన గోదాడ నుంచి ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన చేరుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడికి భయం మొదలైంది, వణుకుడు మొదలైంది. సభ పూర్తి చేసుకుని బయలుదేరే సమయానికే ఎడవగారు నీళ్ళు ఇవ్వమని చెప్పి ఆహ్వానించిండు. అదే కూడా స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి మనం ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారి పాదయాత్రకు ఎక్కడైతే పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి కోదాడ నుంచి కదిలిలో రైతాంగం అదే పద్ధతుల్లో మళ్ళీ ఒకసారి పోరాడానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఈ 2 పార్టీల ద్రోహమే తెలంగాణ శాపం మద్దతు. అందుకే ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ప్రజలు నిలబడాల్సింది గులాబీ జెండా తప్ప ఇంకో ఏ జెండా నమ్మినా మన బతుకు ఆగలే తప్ప, కొత్త ఏజెండా ఏది తీసుకున్నా మన జీవితాల్లో మన తప్ప ఏ ఉండదు. మళ్ళీ పాత రోజులు వస్తాయి, తెలంగాణకు మళ్ళీ చీకటి రోజులు వస్తాయి, మళ్ళీ కరువు రోజులు వస్తాయి తప్ప కాంగ్రెస్ బీజేపీలను నమ్మితే నేను మిగలదు. గత అనుభవం అది ఇవాళ మళ్ళీ మొదలైనదే. ఇప్పుడే మొదలు పెట్టారు. పోయి సర్కారు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడుస్తున్నారు. నువ్వు చెప్పే గెలిచినప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలు సరిగ్గా చేయలేదు, కానీ తెలుగుదేశం సపోర్ట్ చేసేదే గెలిచిన, తెలుగుదేశం కార్యకర్తలు పనిచేసిన గెలిచిన వాళ్ళు మంత్రి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి మనసు నిండా అదే ఉంది. ఆయన గెలిచకపోతే కూడా తెలుగుదేశం జెండా పెట్టుకోకపోయింది కాదేమో. అయితే ఆ నమ్మకాలు మళ్ళీ మొదలైంది. తెలంగాణ ప్రజల్ని ఆ 60 ఏళ్ళు ఎట్లయితే పిలుచుకున్నారో తెలంగాణ ప్రజల రక్తాన్ని, తెలంగాణ ప్రజల నీళ్ళను దోసుకుపోయి ఎట్లయితే ఆడ వేసుకున్నారో మళ్ళీ అవే కూడా మొదలైనవి. ఈ నీళ్లను తెలంగాణ స్టోరీ లేని వాళ్ళు కూడా అధికారంలో రావడంతో జరుగుతున్న ద్రోహం ఇది. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. పై పార్టీ నుంచి ఏం ఆదేశాలు వస్తున్నాయో, కేసీఆర్ గారి నుంచి ఆదేశాలు వస్తున్నాయో వాటిని వెంటనే చూసుకొని కూర్చొని తప్పకుండా అమలు చేయాలి. ప్రజలకు కూడా కూడగట్టాలి. తప్పకుండా రైతాంగానికి అన్ని విషయాలు వివరించాలి. జరగబోయే ప్రమాదాన్ని ఆపగలిగేది కేసీఆర్ తప్ప ఇంకొక కాదు అనే విషయం మనకు తెలుసు స్పష్టంగా. కాబట్టి ఆ పద్ధతిలో జిల్లా రైతాంగాన్ని అందరినీ కూడా కూడగొట్టి ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ ఈ తాత్కాలికమైన రాజకీయాలలో ఎన్నికలలో పోటీ చేసిన అందరికీ గెలవడం తెలుసు, ఒకరే తెలుస్తారు. సరే ఓటుని
అదే పెద్ద సమస్య కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు, కేసీఆర్ ముఖ్యమంత్రి పోతున్నది పోలేదు అని మాట్లాడుతున్నాము. సరే కూడా మనం ముందు పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు చేసుకున్నాం హైదరాబాద్లో. ఆ తర్వాత వివిధ నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి చేసుకుంటాం. ప్రధానంగా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. ప్రజలు అడిగిన దానికంటే ఎక్కువ చేసినాం. కొన్ని గ్రామాలలో, పట్టణాల్లో, కొన్ని వార్డులలో ఎవరు వచ్చిన చేయడానికి కూడా పనిచేయాలి కూడా చేసినాం. సంక్షేమ విషయంలో కూడా ఇప్పటివరకు చర్చలో జరిగిందని చేసినాం. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినాం. అదే చేసిన నిజమే కానీ పార్టీ మర్చిపోయాం. ప్రజలకు అభివృద్ధి చేసినాం, పార్టీని మర్చిపోయాం. ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలు చేయండి, లబ్ధిదారులు చేయండి. మధ్యలో కార్యకర్తలతో ఇక్కడ లేడు. మధ్యలో కార్యకర్తలతో ఇక్కడ కనపడలేదు. దాంతో మేము ఓటు అడగడానికి ఇబ్బంది అయింది. ప్రభుత్వం చేసే పనులను, ప్రభుత్వం చేసే పథకాలని, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు దాంట్లో మా భాగస్వామ్యం కూడా ఉంటే, మా సర్పంచ్లో, ఎంపీటీసీలో, కార్యకర్తలో ఉంటే మాకు కూడా మా తల్లిదండ్రులకి ఖర్చు ఉంటుండే, వివేకానికి ఖర్చు ఉంటుండే, వాళ్ళకు కూడా మాకు మాండేట్ ఉంటుండే. అది లోపమైంది. అధికారులే చక్కగా మనకి ఇచ్చిండు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక అధికారి దూరం అవుతాడు. ఆయన పక్కన ఉంటాడు. కానీ ఆ కొద్ది రోజులే కదా మనం కార్యకర్తలుగా మనం చేయాల్సిన పని. అక్కడ మనకు కన్ఫ్యూజ్ అయింది. ఆ లింకు లేనిది. వాటి నిర్మాణం విషయంలో, ప్రభుత్వ పథకాన్ని ప్రజలు చేసే విషయంలో మన పాత్ర లేకపోవడం వల్ల ఒక పెద్ద లోపమైంది అనే మాటను మన చాలా కార్యకర్తలను వస్తాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్ననో మొన్ననో మామూలుగా 1వ తారీఖు గురించిన పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా నిర్వహించడానికి, కాలయాపన చేయడానికి, ఒకవేళ ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళకి ఏమైనా గ్రూప్ రాజకీయాలతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వీటిని వాయిదా చేసే ప్రయత్నం చేసినా, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రోజు వెనక ముందైనా గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన స్థానిక సంస్థలను నిర్వహించడానికి బాధ్యతయుతంగా తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దాని తర్వాత ఉండే స్థానిక సంస్థల మండల పరిషత్ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికల సంవత్సరమే కాబట్టి సొసైటీలకు కానీ, అదే రకంగా మన మున్సిపల్ ఎన్నికలు కానీ ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా ఎన్నికల సంవత్సరం పరిగణించే నేపథ్యంలో గ్రామాలలో మరి అనేక రకాలుగా సేవలు అందించిన పార్టీగా మన పార్టీ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను ఏకమేయడంతో పాటు అన్నింటిలో ప్రజలతో సంబంధం ఉన్న నాయకులుగా, వ్యక్తులుగా, కార్యకర్తలుగా మళ్ళీ మన గ్రామంలో పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం, సమయం ఆసన్నమైందని మీ అందరూ విజ్ఞప్తి చేస్తాము. కొంతమందిని తప్పదాడుల వ్యవహారంతో కొంత వాళ్ళ వ్యాపారాల కోసమో, వ్యాపారాల కోసమో, ఇతర అవసరాల కోసమో, వాళ్ళ పక్కన గడుపుకోవడం కోసమో, నాయకత్వాన్ని నిలుపుకోవడం కోసమో ఇందులో వరుస నాయకులుగా వచ్చి పక్కన గడుపుకొని పోతే కొంతమందిని ఏదైనా వరుస లేకపోతే పోయిండొచ్చు. కానీ రాజకీయాలలో ఒకసారి 2 సార్లు మోసం చేసిన ప్రజలకు మోసం చేయాలి కాబట్టి అటువంటి మోసపూరిత ప్రకటనలతో పక్కన గడుపుకునే నాయకులని ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర కళ్ళు కాకి వాత పెట్టే పరిస్థితి కూడా రేపటి భవిష్యత్తులో తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడక్కడ సందర్భంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ అనునిత్యం ఎక్కడ ఏంటి అని అంటే కొంతమంది చెప్తా ఉన్నారు, అక్కడ మేధావులు, మిత్రులు, పత్రికా విలేకరులు కానీ, సామాన్యులు కానీ గోదావరి క్యాంప్ ఆఫీస్లో ఏం మారిందంటే గోడకి సున్నం కలర్ మారింది. ఎమ్మెల్యే పదవిలో మామూలు మలయాదో బదులు ఇప్పుడు వచ్చిన పదవులు పడలు కండోలు మారుతున్న నాయకులు అయ్యాల క్యాంప్ ఆఫీస్ కండోలు అదే క్యాంప్ ఆఫీస్లో కండోలు పెరుగుతున్నారు. ఈ వరుస పరిస్థితుల్లోని కొంత నష్టపోయిన విషయాన్ని ఈరోజు ప్రజలు కూడా పరిగణనలో చెప్తున్నాము.
ఇవ్వని దుస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మన నల్గొండ జిల్లాలో ఈరోజు నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటే కాంగ్రెస్ హయాంలో ఏ రకంగా అయితే నీటి కష్టాలు రైతులకు వచ్చినాయో కరెంటు కష్టాలు వచ్చినాయో ఆ పునరావృతం మళ్ళీ నెరవేర్చని ఇప్పుడు మొదలైన కాంగ్రెస్ కోరుకున్న ఇవాళ నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్లో హైదరాబాద్ తాగునీటికి కూడా నీళ్లు లేకుండా ఖమ్మానికి తాగునీరు పేరు మీద నీళ్ళని తరలిస్తూ ఉన్నారు. కానీ ఈ నల్గొండ జిల్లా కాలువలు పెట్టుకున్న పరివాహక ప్రాంతమైన నాగార్జున సాగర్ ఎడవ కాలువలో ఉన్న నాగార్జున సాగర్ కానీ అదే రకంగా మిర్యాలగూడ కానీ హుజూర్నగర్ నియోజకవర్గం ప్రధాన నియోజకవర్గాలు కానీ రైతుల కష్టాలు మాత్రం పట్టించుకోవడం సర్కారు పాలేరు తీసుకుపోయి పాలేరు తెలుగులాడడానికి నీళ్లు పంపిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే మన కళ్ళ ముందు పంట పొలాలు ఎండిపోతా ఉంటే పట్టించుకొని ఈ ప్రభుత్వం నేరుగా ఖమ్మం జిల్లాకు మాత్రం తీసుకుపోయి ఆ రోజు తుమ్మనాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా రైతాంగాన్ని కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకొని నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి ఎంపీసీ కణాలు రాకుండా అడ్డుకున్నారో అదే రకమైన ప్రయత్నం వాళ్ళు ఈ రోజు కూడా పునరావృతమవుతున్న నేపథ్యంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన అధికంలోనే ముఖ్యమంత్రి గారు నల్గొండలో కృష్ణా జలాల కోసం ఉద్యమం మొదలుపెట్టడానికి సంసిద్ధమైన నేపథ్యంలో ముఖ్యమైన నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం అన్ని రకాలుగా ఇంటి ముక్కట్లో తీసుకొచ్చి వడ్డించిన విస్తరగా తయారు చేసిన ఈ తెలంగాణని అప్పుల బాధ్యత పడిందని వాళ్ళు చేయలేక వాళ్ళు ఇచ్చిన అమలు నెరవేర్చడం సాధ్యపడదనే ఒక నెపంతోనే తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో లంకెల బిల్లులు ఉంటాయనుకుంటున్నాము. అప్రపాలు తీసుకుని చెప్పేసి శ్వేతపత్రాన్ని ఇవ్వడానికి ఈరోజు అనేక రకాల ప్రయత్నాలు చేసి పక్కకు పట్టించే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తాం. కాబట్టి తెలంగాణ తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన ఈ తెలంగాణలో మరి ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలుగా గత 50 సంవత్సరాలు తెలంగాణ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేయలేని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆర్ఎస్ఎల్ పాటుపడి అమర పరిధిలో పనిచేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారం ఉన్నా లేకపోయినా అది ప్రతిపక్షమైన ప్రజల పక్షమైన పోరాటం చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కానివ్వండి, ఈరోజు తెలంగాణ చేయాలనే ఆలోచనతోనే ఆంధ్ర పాలకులకు ఒత్తాసగా మారుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి వీళ్ళ కుప్రయత్నాన్ని అడ్డగించడానికి మళ్ళీ చైతన్యవంతంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని నేను కేసీఆర్ గారు కూడా ముఖ్య నాయకులతో సంభాషించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీకి అవకాశమే లేదని విధంగా గత 10 సంవత్సరాల్లో ఎక్కడ వాళ్ళు కార్యక్రమాలు పెట్టినా 10 మందిని పట్టణం పెట్టేసి రాని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంగా కూడా కలువైంది. మరో ప్రత్యామ్నాయ మార్గం లేక అవకాశాల కోసం ఎదురుచూసి అనుభవం కలిగినవాడుగా ఈ పార్టీలకు వచ్చి ఆశ్రయం చేసుకున్న సందర్భాలు కూడా రాష్ట్రం నుంచి మొదలుపెట్టుకొని గ్రామీణ వాతావరణంలో పోకూడదు. ఆశ్రయం కలిగిన కొంతమంది నాయకులు కానివ్వండి, ఇతర స్థాయిలో ఉన్న ఎంతోమందిని మరి పక్కన పెట్టుకొని ఆశ్రయం పొంది కేవలం వాళ్ళ తనలోకి పరిమితమైన మన ప్రచార కార్యక్రమాలలో కానీ ఎన్నికల సమయంలో కానీ ఏ సందర్భంలో ఎక్కడికి పోయినా అఖండమైన ప్రజాస్పందనతో అనూహ్యంగా మనకి నిరాకరణ జరగడంతో పాటు హారత నుంచి తెలంగాణ నుంచి చేయలేకపోయిన ప్రజలు మరి ఆ ఎన్నికలలో 2 రోజులలో మరొక నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతికూలమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజానికి గౌరవించి తప్పకుండా మనం మనం చేసిన లోపాలు ఎక్కడ జరిగినా ఆ లోపాలను సరిదిద్దుకునే పనిలో ఒక ప్రతిపక్షంగా మనం ఉండడంతో పాటు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఒక ఆలోచనతో మరి 100 రోజులలో మేము అధికారంలో రాగానే ఏదైతే చేస్తామని చెప్పేసి ప్రజలు పంపించిన సందర్భాలు మన జిల్లాలో ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నవంబర్ కూడా గడవచ్చు. డిసెంబర్ 9వ తారీఖున మన ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. బిల్లులు తీసుకోవాలని వస్తే మీరు మామూలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కట్టొచ్చారని చెప్పండి, తిరస్కరించండి అని చెప్పారు. అదే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రిగా నవంబర్ బిల్లు కట్టకండి, డిసెంబర్
రేవంత్ రెడ్డి ఈరోజు మాఫీ గురించి మాట్లాడలేదు, ఆ 200 యూనిట్ల గురించి ప్రస్తావన కూడా తీసుకురావడం. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చేస్తున్న పనికి, ప్రభుత్వం యొక్క చేదగాంతనానికి లేదా అవగాహన రాహిత్యానికి నిదర్శనం ఇది కేఆర్ఎంబికి అప్పచెప్పడం అనేది. కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, ప్రజలందరికీ కూడా చాలా పెద్ద తీరని ద్రోహం అవుతుంది. హైదరాబాద్తో సహా నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు కావచ్చు, మంచినీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కేవలం సాగునీరే కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇవాళ ఒక్కసారి కేంద్రం చేతుల్లో కనుక ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ పోతే ప్రతి సందర్భంలో కేంద్రం అనుమతి రావాలి. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు నాగార్జున సాగర్ నుంచి బయటికి రావాలన్నా, లేదా శ్రీశైలం నుంచి రావాలన్నా, జూరాల నుంచి రావాలన్నా, ఇంకొక ప్రాజెక్ట్ నుంచి రావాలన్నా కేంద్రం అనుమతి కొరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్రం యొక్క పరిస్థితి ఏందో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెంటనే తెల్లవారు మర్నాడు ఇవ్వాల్సిన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల కేటాయింపుకే సంవత్సరం సమయం తీసుకున్నాడు ఆనాడు ప్రధానమంత్రి గారు, మోడీ గారు. ఆ తర్వాత కృష్ణా జలాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాలని నిర్ణయించండి అని చెప్పి 2 ప్రభుత్వాలు మొత్తుకున్నప్పటికీ కూడా 9.5 సంవత్సరాలు పట్టింది దాన్ని ట్రిబ్యునల్కి రెఫర్ చేయడానికి. జలాలలో వాటా తేల్చకుండానే పెత్తనం తీసుకోవాలని చెప్పి కేంద్రం చేసింది, దుర్మార్గంగా ప్రయత్నాలు చేసింది. కానీ కేసీఆర్ గారు ప్రతి క్షణం అడ్డుపడ్డాడు, ఆ ప్రమాదం రాకుండా కాపాడిండు. మేము సజావుగానే చేసుకుంటున్నాం, మేము 2 రాష్ట్రాల మధ్యలో మేమేం గొడవ పడలేదు, మీకు వచ్చి మేమేం చెప్పలేదు. అటువంటి సందర్భంలో మీరెందుకు ఉత్సాహపడుతున్నారు? మీకేం అవసరం? ఒక ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది మాకు తెలిస్తే తప్ప మీ కేంద్రానికి తెలిసే సమస్య కాదు. కాబట్టి మీరు దీని మీద పెత్తనం కోరడం సరైనది కాదు అని చెప్పి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా అనుమతించలేదు. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు అవతల ఆంధ్రప్రదేశ్ చేసిన కుట్రలకి భాగంగా కేంద్రం వాళ్ళ మాట విని దీని మీద హక్కులు తీసుకోవాలని చేసే ప్రయత్నానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. మరి వాళ్ళ ఎడమ కాలువ పైన ఉన్న రైతాంగం కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆనాడు మీరు చూసిండ్రు, వరుసగా 7 సంవత్సరాలు ఎడమ కాలువకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకుండా వచ్చిన నీళ్ళను వచ్చినట్టు కుడి కాలువకు లేదా గేట్లు లేపి కృష్ణా డెల్టాకు తీసుకుపోతుంటే తెలంగాణ మన రైతాంగం చూస్తూ బాధపడ్డరు. చివరికి లక్షలు ఖర్చు పెట్టి బావులు తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిండ్రు. ఆనాడు మనం అందరం కూడా చూసినాం, ఏ రకంగా మట్టి గుట్టల్ని చూసినామో ఎడమ కాలువ కింద. మీ అందరికీ కూడా తెలుసు రైతాంగానికి. ఆ రోజు కూడా కేసీఆర్ గారు పాదయాత్రకు నడుం చుట్టి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి రైతాంగాన్ని చైతన్యపరిచి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తవా ఇవ్వవా, మాకు ఒక్క తడి నీళ్ళు ఇస్తే మా లక్షలాది ఎకరాలు బతికిపోతుంది, మా రైతాంగం అప్పులు చేస్తున్నారు, అప్పుల నుంచి బయటపడతారు అని చెప్పి కొట్లాడితే ఆనాడు ఒక్క పంటకు నీళ్ళు ఇచ్చిండ్రు, ఒక్క తడి నీళ్ళు ఇచ్చిండ్రు. దాంతో బతికిపోయినాం రైతాంగం అంతా కూడా. మళ్ళీ ఆ రోజులను గుర్తు చేసుకోవాలి. ఎడమ కాలువ రైతాంగం, నల్గొండ జిల్లా రైతాంగం అందరూ కూడా ఇవాళ మళ్ళీ తప్పకుండా కేసీఆర్ గారు పోరాటానికి దిగబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీనే తప్పకుండా తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడే పార్టీ. దేన్ని వదులుకున్నా కేసీఆర్ తెలంగాణ హక్కులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జారిపోనివ్వడు. ఆ రోజు కొట్లాడి తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో ఎట్లా అభివృద్ధి చేసిండ్రో మీరు అందరూ చూసిండ్రు. 10 ఏళ్ళుగా నీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో ఎట్లా నిమ్మలంగా ఉన్నారో రైతాంగం అందరూ మీరే చూసిండ్రు. ఇవాళ మళ్ళీ కష్టాలు మొదలైనాయి. ఇవాళ మొదలడమే కాదు, కేఆర్ఎంపీకి కనుక ఈ హక్కులను ఎట్లా కనుక కట్టబెడితే ఇక నల్గొండ జిల్లా రైతాంగం కృష్ణా జలాలను చూడడమే కష్టమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ మీద ఒక అభిమానంతో సమయానికి వచ్చి కార్యక్రమాలు జరుగుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సరే, ఉద్యమ కాలంలో 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారు, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ఆంధ్ర పాలకుల మీద పోరాడి సాధించిన తెలంగాణ. అందరూ ముఖ్యమంత్రులు తయారుగా ఉన్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యేది, కానీ కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన ఈ సందర్భంగా మీకు పనులు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్వానంగా ఉండే ఈ రాష్ట్రంలో ఆనాడు మన తెలంగాణ స్థితిగతులు, త్రాగడానికి నీళ్ళు లేక, సాగునీరు లేక, కరెంటు లేక, ఎన్నో ఆఖరి చావులు, మరి ఆత్మహత్యలు, రైతులు ఉండేటువంటి పరిస్థితి ఆనాడుండే. 2014 ముందు మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒక వినూత్నమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి భారతదేశంలోనే
మరి ఒక తెలంగాణ అంటే రోల్ మోడల్గా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు దేశ నాయకుల మన్ననలన్నీ కూడా పొందిన మహానాయకుడు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చాము. ఆ రోజు రైతు బంధు ప్రభుత్వం ఉన్నా లేకున్నా పార్టీ మరొక ప్రజల్లో నిత్యం ఉండేటువంటి నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ మనం ఒకటే కోరుతున్నాం, మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 6 హామీలు ఇచ్చారు. ఇవాళ ఆ హామీలు ఏది కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. 6తో పాటు 420 హామీలు ఇచ్చారు, 420 ఇచ్చారు. ఆ 420 కాదు కదా, ఈ 6 హామీలు ఏమైనా చెప్తే కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మీరు అన్న ప్రకారం ఇవాళ మీ అందరూ కూడా రుణమాఫీ ఇవ్వండి, లేకపోతే రైతు బంధు 10,000 దాన్ని 16,000 ఇస్తున్నాను. 16,000 కాదు కదా, ఉన్నటువంటి 10,000 కూడా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు ఇచ్చిన పాపాన పోలే 2 ఏళ్ళు అయింది వాళ్ళు వచ్చి. సరే, ఇటువంటి విషయాలు మన సందీప్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు అడిగారు. మీరు చూసారు భువనగిరిలో, ఏమయ్యా వెంకరెడ్డి మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, మరి హామీలు అడిగితే ఒక రైతు వేసి మాకు రైతు బంధు రాలేదంటే రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టమన్న మూర్ఖుడు వెంకటరెడ్డి. ఈ సందర్భంగా మీకు మనం చూస్తూ ఉన్నాను. అట్లా అన్నందుకు సందీప్ రెడ్డి అడిగినందుకు స్వర్గీయ ఎల్లిరెడ్డి మాధవరెడ్డి గారి అబ్బాయి అని కూడా చూడకుండా వాళ్ళ తల్లి గారు తండ్రి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి సేవ చేసిన కూడా చూడకుండా సందీప్ రెడ్డిని నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవని చెప్పి పోలీసులతోటి గెంటించినటువంటి దుర్మార్గ చర్యలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఈ జిల్లా మొత్తం చేస్తుందని మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుకనే మనం ఏం పోరాడాల్సిందే, వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడాలని చెప్పి సందర్భంగా నేను మనం బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ మనకు ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రజలకు అప్పుడే వచ్చింది, అయ్యో ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటున్నాను, కేసీఆర్ గెలుస్తుంది అనుకున్నామని అందరూ అనుకున్నారు. అయ్యో మా కేసీఆర్ పోయిందా, మా బలహీన వర్గాల బిడ్డ పోయిందా అని చెప్పి అందరూ కూడా ఇలా మళ్ళా కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ పేద ప్రజల యొక్క కష్టాలు ఇదే అని చెప్పి ప్రజలు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.